హలో ఎవ్రీవన్, ఐఎమ్ నాగేష్ ఫ్రమ్ శివరాజ్ ఫుట్వేర్. ఒక బ్రదర్ మన దగ్గరికి మన ఆన్లైన్ లో వీడియోస్ ఆర్ గూగుల్ రివ్యూ ఏదో చూసి మన రావడం జరిగింది. సో అన్న దగ్గర ఏంటంటే ఒక హార్షల్ అనే బ్రాండ్ ఇది ఒక బ్యాగ్ ఉంది, లగేజ్ బ్యాగ్. సో దీనిలో వర్క్ వచ్చి ఏముందంటే ఆ స్ట్రాప్ సైడ్ లో ఏవైతే ఉన్నాయో హ్యాండిల్స్ దగ్గర అవన్నీ సింథటిక్ మెటీరియల్ ఇచ్చారు కంపెనీ వాళ్ళు. అన్నకి చెప్పింది ఏంటంటే, అన్న నా దగ్గర సింథటిక్ మెటీరియల్ దొరకదన్న, మీకు ఇన్ కేస్ కావాలంటే నేను ఫస్ట్ కస్టమర్ కి ప్రిఫర్ చేసేది లెదర్ మెటీరియల్. లెదర్ లో మీరు వన్స్ ఇన్వెస్ట్ చేశానా వన్ టైం ఇన్వెస్ట్మెంట్, బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అది. సో చూడండి అన్నకి చెప్పిందంటే, నా దగ్గర ఈ టైప్ ఆఫ్ క్వాలిటీ ఉందన్న, మెటీరియల్ ఇట్లుంటది, మీకు ఈ లేయర్ లో వస్తుందని చెప్పి క్లియర్ చెప్పిన అన్నకి. సరే అని చెప్పారు. చూడండి అన్న ఏం చెప్పారంటే, ఒక రూపాయి ఎక్కువైనా సరే పర్లేదు, మీరు మంచి క్వాలిటీ పెట్టండి, నేను అమౌంట్ ఇస్తాను చెప్పారు. సరే అని చెప్పి అన్న మాట మీదనే మనం ఫస్ట్ ఒక లెక్కతో చేసుకున్నాము. అది సెట్ అవ్వలేదు, అది మళ్ళీ ఇంకోటి అది నాకు వేస్ట్ అయినా పర్లేదు అన్న, మళ్ళీ ఇంకోటి రెడీ చేసిన. రెడీ చేసి ఏంటంటే చెప్పిన అన్నకి, అన్న ఇది మషిన్ మీద చేద్దాం అనుకో, ఫస్ట్ మనం ఇది మషిన్ మీద సెట్ అవ్వట్లేదు అనేది, హ్యాండ్ మేడ్ స్టిచింగ్ చేయాలి దీనికి. ఎందుకంటే గేజ్ ఎక్కువ అయిపోయింది, అది ఎక్కువ ఏమైందంటే మిషన్ మీద సరిగా ఎక్కట్లేదు, అది మిషన్ కుట్టు రావట్లేదు దీని మీద. సో కంప్లీట్ గా ఇది అనిపిస్తుందో కంప్లీట్ హ్యాండ్ మేడ్ స్టిచింగ్ ఇది చేయడానికి చాలా టైం పట్టింది. ఇది మినిమం ఒక 20 days 1 month టైం పట్టింది చేయడానికి. అన్నకి అయిపోయిందంటే 15 days టైం అడిగిన నేను, 1 month టైం పట్టింది. అన్న వెయిట్ చేసారు, కోఆపరేట్ చేసి. ఎందుకంటే కూడా ఫస్ట్ మనం ఏంటంటే ఈ హ్యాండ్ మేడ్ స్టిచింగ్ కి చాలా టైం పడుతుంది, డెలికేట్ వర్క్ ఉంటుంది, పని మీకు నీట్ చేయాలి, స్టిచ్ బై స్టిచ్ సేమ్ మెజర్మెంట్ చేయాలి. అట్లా అని చెప్పేసి కొద్దిగా కస్టమర్ హోల్డ్ లో పెడతాం మనము. చూడన్న వర్క్ అయితే అయినాక అన్న అయితే ఫుల్ సాటిస్ఫైడ్. ఎందుకంటే చూడండి, మీరు బిఫోర్ అండ్ ఆఫ్టర్ వీడియో కంపేర్ చేసుకోవచ్చు. మనం కస్టమర్ కి క్వాలిటీ బెస్ట్ ఇస్తాం మనం. చూడండి స్టిచింగ్ వర్క్ ఒకసారి మీరు ఆ ప్రాపర్ ఫినిషింగ్ కానివ్వండి, అవుట్లుక్ కానివ్వండి, చూడండి దీని మీద వర్క్ అయితే అయినాక అన్న కాంప్లిమెంటరీగా మన సైడ్ నుండి అన్నకి చెప్పలేదు, నేను పాలిషింగ్ అనేది ఫ్రీగా ఇచ్చినాం అన్న, చెప్పడం ఏముంది కానీ పాలిష్ ఫ్రీగా ఇచ్చినాము. వర్క్ చూసుకోవచ్చు ఒకసారి మీరు. ఏమున్నా సరే ఇట్లా వర్క్ ఉంటుంది అన్న. మనం వాడిన దీన్ని కూడా థ్రెడింగ్ కూడా మనం క్వాలిటీ వాడతాం అన్న, థ్రెడింగ్ కూడా క్వాలిటీ ఉంటది. ఒకవేళ మీకు నా పని నచ్చినట్టయితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైన కొద్ది షేర్ చేయనా. థ్యాంక్ యూ. 24 మంది కోచ్లు చెప్పేశారు వీడిని ట్రైన్ చేయలేమని. ఎప్పుడు వీడిని వెనకేసుకొస్తావే ఇప్పుడు చెప్పు. చెక్కలేకపోవడం శిల్పి దోషమా, రాయి దోషమా? కానీ నన్ను నమ్మిన ఒకే ఒక్క వ్యక్తి మా అమ్మ. నాన్నలాంటి వాళ్ళు ఒక విషయం నేర్చుకోవాలంటే రూల్స్, టెక్నిక్స్, ట్రైనింగ్ ని నమ్ముతారా. కానీ నువ్వలా కాదు, నీలో ఒక విషయాన్ని నేర్చుకోవాలన్న ఉత్సాహం, నీ ఇంట్యూషన్, ఇవి రెండే నీ బలం. అయినా నీలాంటోడే గెలుస్తాడు. ఆ గెలుపు ఎలా ఉంటుందంటే, మీ నాన్నలాంటి వాళ్ళు నీ దగ్గరకు వచ్చి నేర్చుకునేలా ఉంటుంది. అందుకని నువ్వెప్పుడూ బాధపడకూడదు. నువ్వు పడిపోకుండా నిన్ను పట్టుకోవడానికి నేనెప్పుడూ నీ వెనకే ఉంటా.